మీకు ప్రతిరోజు ప్రార్థించే అలవాటు ఉందా? అయితే అది చాలా మంచి విషయం. ప్రతిదినం క్రమం తప్పకుండా దేవునిలో నేను బలపడాలి, దేవుని నేను ప్రార్థించాలి, అనేకుల కొరకు నేను ప్రార్థన చేయాలి అన్న తలంపును నువ్వు కలిగి ప్రతిదినం ప్రార్థిస్తున్నావు చూడు, అది చాలా గొప్ప విషయం. అయితే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు, ఎవరితోనైనా గొడవ పడినట్లయితే, ఎవరితోనైనా సమాధానం లేకపోయినట్లయితే మొదట నువ్వు నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాత బలిపీఠాన్ని ఆశ్రయించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడకపోతే గనక, ఎవరితోనైనా సమాధానం లేకపోతే గనక మొదట సమాధాన పడకుండా దేవుని చెంతకు చేరితే, దేవుని బలిపీఠాన్ని ఆశ్రయిస్తే, దేవుని ప్రార్థిస్తే నిన్ను పాపిగా చూస్తున్నాడు దేవుడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి పాపంగా మారుతుందే కానీ, పాపంగా వెళ్తుందే కానీ దేవునికి సంతోషకరం కాదు. ఒకవేళ నీ కోపంలో న్యాయమే ఉన్నా కూడా దేవుని కొరకు తగ్గించుకో. ఎదుటివారు నీతో మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు, నువ్వు ప్రేమించు, దేవుని కొరకు తగ్గించుకుని నువ్వు సారీ చెప్పు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనుషులు నిన్ను జోకర్గా చూస్తున్నారని, మనుషులు నిన్ను నిందిస్తున్నారని భయపడకు. దేవుడు నీకు తోడుండగా మనుషులు ఎవ్వరూ నీకు అడ్డురారు, నిన్ను ఎదిరించలేరు. దేవుని బలం కలిగి సాగిపో. దేవుడే నిన్ను బలపరుస్తాడు, నిలబెడతాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు.